అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్కు అందరికీ స్వాగతం. రెట్రో సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, కొన్ని వర్గాల వారు సినిమాని ఎందుకు బాయ్కట్ చేశారు అనే విషయాలు మాట్లాడుకుందాం. వీడియో చివరిలో జ్యోతిక గారికి స్ట్రాంగ్ కౌంటర్ దింపాను కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. మొదట సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్లో అప్పటి వరకు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చారు. నేను సినిమాని తమిళంలోనే చూశాను. హీరో పేరు పారివేల్. ఇక్కడ పారి అంటే కృష్ణుడు, వేల్ అంటే కుమారస్వామి. శ్రీకృష్ణుడు పాత్రని ప్రేరణగా తీసుకొని హీరో పాత్రని మలిచారు. అంటే శ్రీకృష్ణుడు కంసుడి చెరసాలలో పుట్టాడు కదా, మరో చోట యశోద నందుల దగ్గర పెరుగుతాడు కదా, పెద్దయ్యాక తిరిగి వచ్చి కంసుడిని చంపేస్తాడు కదా. సినిమా క్లైమాక్స్లో కూడా జరిగేది అదే. హీరో అండమాన్ దీవిలో ఒక రాజా దగ్గర బంధింపబడి ఉన్న బానిసల దగ్గర పుడతాడు. అక్కడ నుండి తమిళనాడులో తూత్తుకుడి అనే ఊరిలో ఒక రౌడీ దగ్గర పెరుగుతాడు. చివరిలో తను ఎవరో తెలుసుకుని అండమాన్ విలన్ని చంపేసి తన వాళ్ళందరినీ బానిసత్వం నుండి విడిపిస్తాడు. సినిమా మొత్తం ఇదే కథ ఉన్నా బాగుండేది. ఇప్పుడు నేను చెప్పిందంతా సెకండ్ హాఫ్లో కథ. ఫస్ట్ హాఫ్లో వేరే కథ ఉంటుంది. ఈ రెండిటికి సంబంధమే ఉండదు. అందుకే సినిమా కథలో కంటిన్యూటీ అనేది లేకుండా పోయింది. అలాగే హీరో పాత్ర కోసం శ్రీకృష్ణుడి రిఫరెన్స్ మాత్రమే కాదు, కుమారస్వామి రిఫరెన్స్ను కూడా తీసుకున్నారు. ఇది సినిమాకి ఇంకా పెద్ద నెగిటివ్. ఎవరో ఒకరిని మాత్రమే రిఫరెన్స్గా తీసుకుని కథను మలుచుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే తమిళ దర్శక రచయితలకు పురాణాల పట్ల డీప్ నాలెడ్జ్ అనేది లేదు. మన తెలుగు దర్శక రచయితలకు పురాణ ఇతిహాసాల గురించి మంచి పరిజ్ఞానం ఉంది. అందుకే కార్తికేయ 2, సీతారామం, కల్కి వంటి సినిమాలు హిట్ అవుతున్నాయి. సినిమా సెకండ్ హాఫ్లో బానిసత్వం కాన్సెప్ట్ చూస్తే కేజీఎఫ్ రెఫరెన్స్ కూడా తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. అలాగే లాఫింగ్ థెరపీ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకున్నారు. ఈ లాఫింగ్ థెరపీ కాన్సెప్ట్ శుద్ధ దండగా, కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. మొత్తానికి సెకండ్ హాఫ్ మొత్తం కలగా పొలగం బిస్మిల్లా బాత్ చేసి వదిలిపెట్టారు. అందుకే సినిమా చూడడానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట మనకి. అలాగే హీరో పాత్ర హీరోయిన్ విషయంలో ఒక మాట మీద నిలబడదు. హీరోయిన్ని దక్కించుకోవడం కోసం, హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఏవేవో చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్లో ఒక సన్నివేశం దగ్గర ఒక్కసారిగా హీరోయిన్కి బ్రేకప్ చెప్పేస్తాడు. దాంతో హీరో పాత్ర చిత్రీకరణ బాగా దెబ్బ కొట్టేసిందనే చెప్పాలి. అందుకే సినిమా చేతులు ఎత్తేసింది. ఇక సినిమా చుట్టూ ఉన్న కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుందాం. జై భీమ్ సినిమా వలన ఒక సామాజిక వర్గం వారు బాగా హర్ట్ అయ్యారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జై భీమ్ సినిమాలో 1ER అనే కులం వారిని పనిగట్టుకుని విలన్లుగా చిత్రీకరించడం జరిగిందని, అందుకే వారంతా గుట్టు చప్పుడు కాకుండా సినిమాని బాయ్కట్ చేశారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అలాగే సూర్య DMK స్టాండ్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. జ్యోతిక దేవాలయాల గురించి ఇచ్చిన స్టేట్మెంటే దానికి కారణం. మనం ఆలయాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పాఠశాలలను, ఆసుపత్రులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మనకు ఆలయాల కంటే స్కూల్స్, ఆసుపత్రులే ముఖ్యం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జ్యోతిక గారు. దాంతో DMK వ్యతిరేక వర్గం అయిన హిందువులు, తమిళ హిందువులు ఉంటారు కదా, అలాగే మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాలు అందరూ ఈ సినిమాని గుట్టు చప్పుడు కాకుండా బాయ్కట్ చేశారంట. అందుకే సూర్య గారికి రావాల్సిన మినిమం ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకి రాలేదనే చెప్పాలి. ఇక సినిమా బాగోలేకపోవడం వల్ల రన్నింగ్ కలెక్షన్ కూడా బాగా దెబ్బ కొట్టేసి మొత్తానికి సినిమా ఫ్లాప్ అయింది. అసలు బ్రేక్ ఈవెన్లో సగంలో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయిందనే చెప్పాలి. ఇక జ్యోతిక గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే పరిపక్వత లేని వ్యాఖ్యలే అని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఆలయాల కంటే పాఠశాలలు, ఆసుపత్రులే ముఖ్యమని చెప్పారు. అది నిజమే. కానీ జ్యోతిక గారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వైన్ షాపుల కంటే ఆసుపత్రులు ముఖ్యమని చెప్పాలి. తమిళనాడులో వైన్ షాపులు, బార్లు అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. గుళ్ళు గోపురాల వల్ల ఎవరికీ ఆరోగ్యం చెడిపోదు. కానీ వైన్ షాపుల్లో మందు కొట్టడం వల్ల చాలామందికి లివర్ చెడిపోతుంది, గుండెపోటు వచ్చి చాలామంది చచ్చిపోతున్నారు. గుళ్ళు గోపురాల వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం, అంబులెన్స్లకు అంతరాయాలు అవ్వడం వంటివి జరగవు. కానీ తమిళనాడులో వైన్ షాపుల ముందు అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది, అంబులెన్స్లకు అంతరాయం ఏర్పడుతుంది. ఆలయాల్లో గొడవలు పడడం, కొట్టుకు చచ్చిపోవడం వంటివి జరగవు. కానీ వైన్ షాపుల్లో తాగిన మైకంలో కొట్టుకు చస్తున్నారు. కాబట్టి ఆలయాల మీద పడి ఏడవడం మానేసి వైన్ షాపుల మీద పడి ఏడవండి. అలాగే జ్యోతిక లాంటి వాళ్ళకి కానీ నేను సూటిగా ఒక విషయం చెబుతున్నాను. ఆలయాలను శుభ్రం చేయాలంటే ఎవరైనా స్వచ్ఛందంగా శుభ్రం చేయవచ్చు. ఖచ్చితంగా ఆలయాల్లో పని చేయాలనే నియమ నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి శుభ్రం చేయొచ్చు. కానీ ఆసుపత్రులను శుభ్రం చేయాలి అంటే ఖచ్చితంగా ఆసుపత్రి సిబ్బంది, కాంపౌండర్లు మాత్రమే చేయాలి. ఎవరు పడితే వారు శుభ్రం చేయకూడదు. అక్కడ సిరంజులు, వాడి పాడేసిన సూదులు,
రక్తం శుభ్రం చేసిన కాటను, కెమికల్ శుభ్రం చేసిన కాటను, అలాగే విరిగి పడిపోయిన గాజు సామాన్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. కాబట్టి ఎవరు పడితే వారు శుభ్రం చేయకూడదు. అలాగే పాఠశాలల్లో కూడా ఎవరు పడితే వారు సంబంధం లేని వ్యక్తులు వెళ్ళి శుభ్రం చేస్తాను అంటే ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. అమ్మాయిలకి సైట్ కొట్టడానికి వచ్చావా అని పోలీసులు బొక్కలో వేసి కుమ్ముతారన్నమాట. వీటన్నింటినీ పట్టించుకోవాల్సింది ప్రభుత్వమే. కాబట్టి ఆలయాల మీద పడి, గుళ్ళు గోపురాల మీద పడి ఏడవడం మానేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. తమిళనాడు వైన్ షాపుల్లో మందుకి ఎప్పుడు కొదవే ఉండదు. గాంధీ జయంతి రోజు కూడా మందు దొరుకుతుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు దొరుకుతున్నాయో లేదో చూడండి. టీచింగ్ స్టాఫ్ ఉన్నారో లేదో చూడండి. మీరు ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారుల్ని, ఆలయాలని కాదు, ఆలయాల్లోకి వెళ్ళే భక్తులని కాదు. జ్యోతిక లాంటి వాళ్ళు తెలుసుకోవడం మంచిది. ఇలాంటివన్నీ జ్యోతిక గారు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.